ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో గుంటూరు జిల్లాలో సాక్షి మీడియా నిర్వహించిన గుడ్ హెల్త్ మెగా షోకి విశేష స్పందన లభించింది. 2 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్య నిపుణులు హాజరై ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జనాన్ని చైతన్యపరిచారు. గుంటూరులో సాక్షి గుడ్ హెల్త్ మెగా షోకు విశేష స్పందన. విభాగాల వారీగా ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు. ప్రజలు రోగులతో ప్రముఖ వైద్యుల ముఖాముఖి. సమస్యలు సందేహాలను నివృత్తి చేసిన వైద్య నిపుణులు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రకు ఉపక్రమించేంత వరకు ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది. ఈ పోటీ ప్రపంచంలో ఈ మాత్రం స్పీడ్ లేకపోతే జీవించలేము అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఈ క్రమంలో సగటు జీవి తన ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి నలుగురితో పోటీ పడాల్సి వస్తోంది. అయితే ఎవరు ఎలాంటి వృత్తిలో ఉన్నా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అసలుకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. రోజులో కొంతసేపైనా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం గురించి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాక్షి మీడియా ఆధ్వర్యంలో గుంటూరులో గుడ్ హెల్త్ మెగా షోను ఏర్పాటు చేశారు. ఆయా విభాగాల్లో నిపుణులైన వైద్యులను ఒకే వేదికపైకి తెచ్చి ప్రజల సందేహాలను నివృత్తి చేసింది. ఆరోగ్యంపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించింది. 2 రోజుల పాటు జరిగిన ఈ మెగా షోను కలెక్టర్ కాంతిలాల్ దండే ప్రారంభించారు. అందరూ తమ ఆరోగ్యంపై జాగ్రత్త వహించేలా చైతన్యపరిచేందుకు ఇలాంటి ఓ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమంటూ కలెక్టర్ ప్రశంసించారు. ఇప్పుడు చూస్తున్నప్పుడు నేను డాక్టర్స్తో మాట్లాడుతూ ఉంటే సమాజంలో లిటరసీ లేక ఇతరత్ర అవేర్నెస్ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇండివిజువల్స్లో మనకి ఆరోగ్యం పట్ల అవగాహన పూర్తిగా లేకపోవడం, లేక ప్రివెంటివ్ స్టెప్స్ని తీసుకోకుండా మనం ఇంకా నెగ్లెక్ట్ చేయడం అనేది ఇంకా మనకి ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. మెడిసిన్లో అడ్వాన్స్మెంట్ ప్రతిరోజు వస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడున్న ఈ పార్టిసిపేట్ చేస్తున్న డాక్టర్స్ అంతా కూడా వారి హాస్పిటల్స్ నుంచి అత్యాధునికమైన యంత్ర పరికరాలు తీసుకుని వచ్చి ఈ హెల్త్ క్యాంప్లో అటెండ్ అవుతున్న ప్రజలందరికీ కూడా ఆ హై స్టాండర్డ్ సర్వీసెస్ని పరిచయం చేస్తూ వారి యొక్క హెల్త్ గురించిన స్టేటస్ని చెప్పడం అనేది నాకు చాలా గొప్పగా అనిపిస్తూ ఉంది. ఇక్కడికి వచ్చి మీరు ఇవన్నీ స్టాల్స్ ఇక్కడ చూస్తే మీకు కొంచెం మన హెల్త్ గురించి తెలుస్తుంది. ముందే తెలుసుకుంటే దాన్ని మనము ఏదైనా సొల్యూషన్ చూసుకోవచ్చు. So some of the best people are participating here, and I'm sure that ikkadiki vachina vallandaru when they come and see and meet all these doctors, they are able to come up with some solutions to prevent health problems early than later. గుడ్ హెల్త్ మెగా షోకు జనం పోటెత్తారు. అనారోగ్య సమస్యలతో ఉన్నవారు పరీక్షలు చేయించుకుని వైద్యం సలహాలు పొందారు. తమ ఆరోగ్య సమస్యలపై సందేహాలు ఉన్నవారు నిపుణులైన వైద్యులతో నేరుగా మాట్లాడి వారి డౌట్స్ క్లియర్ చేసుకున్నారు. గుంటూరు నగరంలో ప్రముఖులైన డాక్టర్లు తమ సిబ్బందితో సహా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోగులకు ఉదయం నుంచి రాత్రి వరకు వైద్య పరీక్షలు నిర్వహించారు. జాయింట్ రీప్లేస్మెంట్ దగ్గర నుంచి కిడ్నీ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, వెన్నెముక, కంటి సమస్యలు, షుగర్, చిన్నపిల్లల సంరక్షణకు సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించారు. కలెక్టర్ కాంతిలాల్ దండే కూడా ఈ మెగా షోలో వైద్య పరీక్షలు చేయించుకోవడం విశేషం. ఎవరైనా సరే తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే సమస్యలు తప్పవని డాక్టర్లు హెచ్చరించారు. సాక్షి మీడియా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అందులో తాము పాల్గొనటంపై వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో చికిత్సకు లొంగని మొండి వ్యాధులకు కూడా ఇప్పుడు అత్యాధునిక వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. గతంతో పోలిస్తే ఇప్పుడు మానవుడి జీవితకాలం పెరిగిందని అన్నారు. అయితే ఇప్పటికీ చాలా మందికి ఆరోగ్యం పట్ల సరైన అవగాహన లేదని, పరిస్థితి చెయ్యి దాటిన తరువాత లక్షలు ఖర్చు చేసినా ఉపయోగం ఉండదని హెచ్చరించారు. జబ్బు వచ్చిన తరువాత బాధపడే కంటే వ్యాధులు రాకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా క్రమశిక్షణతో చక్కటి జీవన శైలి అవలంబిస్తే చాలా వరకు వ్యాధులు దరిచేరవని ఈ క్యాంపుకు హాజరైన ప్రజలకు సూచించారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా గుండె జబ్బులు రోజు రోజుకి పెరుగుతున్నాయి.
గుండె జబ్బుల వలన వచ్చేటువంటి మరణాలు సంవత్సరానికి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. పూర్వం గుండె జబ్బులు పెద్ద పట్టణాల్లోనూ బాగా వయసు ఉన్న వాళ్ళకి, మగవాళ్ళకి మాత్రమే వచ్చాయి. ఇప్పుడు మనం చూస్తే 3 రకాల మార్పులు సంభవిస్తున్నాయి. పల్లెల్లో గుండె జబ్బులు అధికంగా వస్తున్నాయి. పల్లెటూళ్ళల్లో 2 చిన్న వయసులో 30-40 సంవత్సరాల వయసులో అధిక శాతం మంది గుండె జబ్బులు బారిన పడుతున్నారు. అదేవిధంగా ఇదివరకు మహిళల్లో అసలు గుండె జబ్బులు రావు అనే అపోహ ఉండేది. ఇప్పుడు ఈ మధ్య మేము మహిళలు, యువతులు ఈవెన్ 30-35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆడవాళ్ళల్లో కూడా గుండె జబ్బుల శాతం అనేది చాలా ఎక్కువగా ఉండటం జరుగుతుంది. సో దీనివలన సమాజంలో మరణాల సంఖ్య అధికమైపోతుంది. అలాగే గుండె జబ్బున బారిన పడ్డవాడు తన రోజువారీ వృత్తులు చేసుకోవడం కానీ, వ్యవసాయం చేసుకోవడం కానీ చాలా ఇబ్బందులు పాలవటం వలన మనకు ఈ ఆర్థికమైనటువంటి సమస్యలు కూడా సమాజానికి వస్తున్నాయి. సో అందువలన ఈ ప్రజల్లో గుండె జబ్బులకు సంబంధించిన అవగాహన పెంచడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా ఇప్పుడు అందరూ గుర్తించడం అనేది. అలాంటి సిచ్యువేషన్లో ఇలా హెల్త్ ఎగ్జిబిషన్ లాగా పెట్టి సాక్షి యాజమాన్యం వారు ప్రజలకు గుండె జబ్బుల గురించి అవగాహన చెప్పడం అనేది చాలా సంతోషించవలసిన విషయం. మరి మనం ముఖ్యంగా చూస్తే గుండె జబ్బులు రావడానికి అన్నిటికంటే ముఖ్యంగా మరి బ్లడ్ ప్రెషరు, షుగరు, కొలెస్ట్రాలు, అలాగే అలవాట్లు సిగరెట్లు, పాన్ పరాగు, గుట్కా, డ్రింకు, అలాగే అధిక బరువు, వ్యాయామం చేయకపోవటం ఇలాంటివి చాలా ఎక్కువగా ఈ మధ్య కనిపిస్తున్నాయి. కాబట్టి మనం గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే రెగ్యులర్గా ఒక క్రమశిక్షణ కలిగిన జీవన సరళిని మనం డెవలప్ చేసుకోవాలి. అంటే ఉదయాన్నే లేవటం, 1 గంట సేపు వ్యాయామం చేయటం, ఆహారంలో కొవ్వు పదార్థాలు తీసుకోకుండా. పిల్లల పరంగా చూసుకుంటే ఏంటంటే వ్యాధిని ట్రీట్ చేయడం కంటే వ్యాధి రాకుండా చూసుకోవటం అనేది ముఖ్యం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఇట్ ఈస్ ఎ ఓల్డ్ అడేజ్. ఎప్పటి నుంచో నానుడిలో ఉన్న ఒక పదం, ఒక సామెత లాంటిది. కాకపోతే ఇప్పుడు మనం ఎంతసేపు హైయర్ అండ్ ఎక్విప్మెంట్ వాడుతున్నాము, చాలా పెద్ద పెద్ద జబ్బులు నయం చేస్తున్నాము అని చెప్పుకుంటున్నాం. కానీ అంతకంటే ముఖ్యంగా జబ్బులు రాకుండా చూసుకోవడం అనేది ముఖ్యం ఇక్కడ. అందుకని మేము ఈ సదస్సులో వచ్చిన పిల్లల తల్లిదండ్రులకి ఈ ఉద్దేశంతో వాళ్ళకి అవగాహన ఏర్పరచడం జరుగుతుంది. ఉదాహరణకి నవజాత శిశువు జన్మించినప్పుడు వచ్చే ఇబ్బందుల్ని మనం నయం చేస్తున్నామని చెప్పుకుంటాం. వెంటిలేటర్స్ అంటున్నాము, ఫోటోథెరపీ అంటున్నాము, ఎక్స్చేంజ్ అంటున్నాము, ఇమ్యునోగ్లోబులిన్స్ అంటున్నాము, హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్స్ అంటున్నాము. ఇంత అత్యాధునిక ఎక్విప్మెంట్ని ఉపయోగించడం కంటే ఆ ఎక్విప్మెంట్ వరకు జబ్బులు రాకూడదు అన్న ఆలోచన కరెక్ట్ అనిపించింది. దాంతో గర్భస్థు శిశువుగా ఉన్నప్పుడే తల్లి ఏ విధంగా ఆహారం కానీ మందులు కానీ వాడాలి, ఆ వాడటం మూలంగా ఆరోగ్యపరమైన నవజాత శిశువు జన్మించడం, తద్వారా రోగాలు, ఇబ్బందులు తక్కువగా ఉండడం, ఆరోగ్యపరంగా మంచిగా ఉండడం అనేది జరుగుతుంది. ఇకపోతే వ్యాక్సినేషన్స్. మనం షాపింగ్కి వెళ్తే చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. దాంట్లో కొంచెం భాగం టీకాలకు కనుక మనం వెచ్చిస్తే అది లైఫ్ లాంగ్ వాళ్ళకి ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా కంట్లో వచ్చే సమస్యలు ఈ మధ్యన కొత్త తరం వాళ్ళకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ చిన్న వయసు నుంచే వచ్చేస్తున్నాయి. 30 ఏళ్ల నుంచే. రోజు హాస్పిటల్లో చాలామంది పేషెంట్స్కి 30 ఏళ్లకే షుగర్, బీపీ వ్యాధి వల్ల కంటి నరాలు దెబ్బతినడం, రెటీనాలో రక్తం చిమ్మడం, బ్లీడింగ్ అవ్వడం ఇవన్నీ చూస్తూ ఉంటాను నేను. సో వీటి గురించి అవగాహన కల్పించడానికి ముఖ్యంగా ఈరోజు స్టాల్ నిర్వహించాము మేము ఇక్కడ. సో డయాబెటీస్ వచ్చిన వాళ్ళు, మధుమేహం వచ్చిన వాళ్ళు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కంటి రెటీనా పరీక్షలు చేయించుకోవాలి. సకాలంలో ట్రీట్మెంట్ తీసుకుంటే ముందు జరగబోయే చూపు వల్ల అవలక్షణాలని మనం అరికట్టవచ్చు. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలకి చూపు క్రమం తప్పకుండా చెక్ చేయడం అన్నది ఇంకోటి చాలా ఇంపార్టెంట్. చాలామంది పిల్లలు వాళ్ళు చెప్పలేకపోవచ్చు చూపు కనపడట్లేదని చెప్పి, కానీ తల్లిదండ్రులు తప్పనిసరిగా 5 సంవత్సరాలు పైబడిన పిల్లలకి ఎవ్రీ ఇయర్ ఒకసారి కంటి చెకప్ చేయించుకోవాలి. సకాలంలో కళ్ళద్దాలు పెట్టుకొని చూపు కాపాడటం వల్ల వాళ్ళకి నరం పెరిగి చూపు ఫ్యూచర్లో బాగుంటుంది. సో మైనస్ పవర్ ఉన్న వాళ్ళు వీళ్ళంతా ఆప్టికల్ షాప్స్కి వెళ్ళి చూపు చెక్ చేసుకొని అద్దాలు తీసుకోవడమే కాకుండా రెటీనా చెకప్ చేయించుకోవడం, డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.
2 రోజుల పాటు కొనసాగిన ఈ గుడ్ హెల్త్ మెగా షో కార్యక్రమానికి రోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బిజీ లైఫ్ లో పడిపోయి ఆరోగ్య పరీక్షలు చేయించుకునే తీరిక లేనివారు, వేలాది రూపాయలు వెచ్చించి పరీక్షలు చేయించుకోలేని వారు కూడా ఈ హెల్త్ క్యాంపులో ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్య సలహాలు తీసుకునేందుకు కూడా ఔత్సాహికులు క్యూ కట్టారు. సాక్షి మీడియా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా మాకు మా సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా అందరికీ అవగాహన వచ్చేటట్టుగా తెలియజేశారు. ఇది అందరికీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి సదస్సు ఇది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సాక్షి యాజమాన్యం వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియను తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మేము ఎంతో అభినందిస్తాం. ఈ సామాన్య ప్రజలకు చాలా ముఖ్యంగా, ఎందుకంటే ఇది తెలుసుకొని ప్రాబ్లమ్ని అనలైజ్ చేసుకోవాలన్నా కూడా కొన్ని వందలు వేల రూపాయలు ఖర్చు పెట్టాలి. కాబట్టి ఇక్కడ ఫ్రీగా వాళ్ళు డయాగ్నోజ్ చేస్తారు. కాబట్టి అది డయాగ్నోజ్ చేసిన తర్వాత దానికి సొల్యూషన్ అనేది వాళ్ళు రేపు ఎంత అవుతుంది ఎస్టిమేషన్ కూడా వాళ్ళకు ఒక అంచనా ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఉపయోగకరమైన ప్రోగ్రాం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. దారిన పోతూ వచ్చాము చూద్దామని. ఇక్కడికి వచ్చిన తర్వాత డెంటల్ కానీ, న్యూరాలజీ కానీ, యూరాలజీ కానీ ఇట్లా స్టాల్స్ పెట్టి పిలిచల్లా మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాని అవేర్నెస్, ఇవాళ పబ్లిక్ అవేర్నెస్ చాలా అవసరం కూడా. ఇలాంటి మెడికల్ క్యాంపులు ఇంకా పెడితే ఇంకా బాగుంటుందని నా సలహా. మంది డిసిప్లిన్ ఫాలో అవ్వలేక చాలా రోగాలు తెచ్చిపెట్టుకుంటుంటారు. డిసిప్లిన్ బాగా ఉన్న మన ఎర్లియర్ జనరేషన్స్ అందరూ కూడా సక్సెస్ఫుల్గా జబ్బులేం రాకుండా ఆరోగ్య సమస్యలతో సతమతం అవ్వకుండా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఈ కంప్యూటర్ యుగం అనండి, లేదా ఫాస్ట్గా అన్నీ జరగాలనే ఉద్దేశంతో మనం నార్మల్గా చేయాల్సిన పనులు కూడా చేయకపోవడం వల్ల ఈ సమస్యలు ఎదురవుతుంది జరుగుతుంది. గుంటూరు పట్టణంలోని ప్రముఖ డాక్టర్లు కూడా తమ విలువైన సమయాన్ని ఈ షో కోసం కేటాయించి ప్రజలను చైతన్యపరిచారు. పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యక్తిగత ఆరోగ్యంపై 1,00,000 సందేహాలు, పిల్లల సంరక్షణలో ఎన్నెన్నో ప్రశ్నలు. ఎవరిని అడగాలో తెలియదు, ఏమని అడగాలో తెలియదు. వైద్య పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలనే విషయాలపై అవగాహన ఉండదు. గుంటూరు జిల్లాలో జరిగిన సాక్షి మెగా హెల్త్ షోలో ప్రజల సందేహాలకు సమాధానాలు దొరికాయి. పిల్లలకు వ్యాక్సిన్లు ఎప్పుడు వేయించాలి? జ్వరాలకు ఏ మాత్రలు వాడాలి? కిడ్నీలు సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి? పక్షవాతం ఎందుకు వస్తుంది? హార్ట్అటాక్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రజల సందేహాలు తీర్చిన సాక్షి మెగా హెల్త్ షో. తినే ఆహారం కలుషితం, తాగే నీళ్లు కలుషితం, పీల్చే గాలి కూడా కలుషితం. ఇలాంటి కలుషిత వాతావరణంలో ఆరోగ్యంగా జీవించడం గగనమైపోయింది. అంతవరకు ఆరోగ్యంగా ఉన్నవారికి సడన్ గా ఏదో ఒక సమస్య ఎదురవుతుంది. అంతా బాగుంది అనుకున్నంతలో హఠాత్తుగా ఊహించని ఉపద్రవంలాగా ఆరోగ్య సమస్య వచ్చి పడుతుంది. అలాంటి సమయంలో ఏం చెయ్యాలో, ఎలాంటి చికిత్స తీసుకోవాలో చాలా మందికి తెలియదు. అందుకే ముందు జాగ్రత్తే అన్నింటికంటే ఉత్తమం అని చెబుతున్నారు వైద్యులు. భారతదేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రతి 100 మందిలో 20 మందికి డయాబెటీస్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు వైద్యులు. ఇప్పుడిప్పుడే ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతున్నా ఆధునిక జీవన శైలి కారణంగా ముప్పు పొంచి ఉందన్నారు. 35 ఏళ్లు దాటిన వారందరూ తప్పనిసరిగా రెగ్యులర్గా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. థైరాయిడ్ అండ్ ఎండోక్రైన్ వ్యాధులకి మేము చాలా రోజుల నుంచి చాలా ప్రివెంటివ్ యాక్టివిటీస్ చేస్తున్నాము. ఆ సందర్భంలోనే ఈ సాక్షి మీడియా గ్రూప్ వచ్చినప్పుడు గుడ్ హెల్త్ షోకి మేము యాక్టివ్గా ఓకే చేసి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరికీ కూడాను ఫ్రీగా డయాబెటీస్ మీద స్క్రీనింగ్ చేస్తున్నాము. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే, సమాజంలో ప్రతి 100 మందిలో 20 మందికి డయాబెటీస్ ఉండే అవకాశం చాలా ఉంటుంది. కొంతమంది కొన్ని అర్బన్ పాపులేషన్స్లో అయితే కనుక 30 మందికి కూడా డయాబెటీస్ ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళల్లో కేవలం 10 మందికే
తెలిసి ఉంటుంది, తెలియకుండా 10 నుంచి 15 మందికి ఉంటుంది. సో 30-35 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు, లేదా ఒబీసీగా ఉన్నవాళ్ళు, హార్మోన్ సమస్యలు ఎవరైనా ఉన్నవాళ్ళు షుగర్కి స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకొని ఒకవేళ బయటపడితే కనుక ప్రివెంటివ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయడం వల్ల షుగర్ని చాలా ఎర్లీ స్టేజ్లో కనుక్కోవచ్చు. ఈ రోజుల్లో కీళ్ల నొప్పులు ఒక ప్రధాన సమస్యగా మారింది. కీళ్లు అరిగిపోయి అడుగు తీసి అడుగు వేయడానికి ఇబ్బంది పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అసలు కీళ్ల నొప్పులు ఎందుకొస్తాయి, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అనే విషయాలపై సాక్షి మెగా హెల్త్ క్యాంపులో వైద్యులు వివరించారు. ప్రజలు దీన్ని అవగాహన కోసం ఎంతగానో ఈ షోను వాడుకున్నారు. అంటే వాళ్ళు వచ్చారు, వాళ్ళ సమస్యల గురించి అనేక మంది డాక్టర్స్తో చర్చించారు, వారికి కావాల్సిన సలహాలన్నీ పొందారు. ఒక వ్యాధి వచ్చిన తర్వాత వైద్యం తీసుకోవడంలో ఎటువంటి గొప్పతనం లేదు, కానీ వ్యాధి రాకుండా మనం తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఏంటి అనేది ఇటువంటి హెల్త్ షోలు పెట్టడం వల్లే మనకు ఉపయోగపడుతుంది. కీళ్ళు అరిగిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా పోతుంది. సో అందుకని సాక్షి పేపర్ తీసుకున్న ఈ ఒక మంచి నిర్ణయం నాకు తెలిసి గుంటూరు చుట్టుపక్కల ఒంగోలు జిల్లా కానీ అటు నుంచి కృష్ణా జిల్లా నుంచి కూడా ఇవాళ ఉదయం నుంచి చాలామంది వచ్చారు. అనేక టెస్టులు ఉచితంగా ఇక్కడ చేయించుకున్నారు. చాలామంది వారి ఎముకల్లో పట్టుత్వం ఎలా ఉన్నది అనే సంగతి ఇంతవరకు తెలియదు. ఇవాళ ఇక్కడ ఉచితంగా ఆ టెస్టులు చేయటం వల్ల కొంతమందికి వాళ్ళకి పట్టుత్వం తక్కువగా ఉంది, కాల్షియం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి చిన్న చిన్న విషయాలు ఇక్కడికి వచ్చి తెలుసుకోగలిగారు. మిగతా జబ్బుల మాటలా ఉన్నా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు జ్వరం రానివారు చాలా అరుదు. జ్వరం వచ్చినప్పుడు చాలా మంది లైట్ తీసుకుంటారు. మెడికల్ షాప్కెళ్లి ఏదో ఒక మాత్ర కొనుక్కుని వేసుకుంటారు. అయితే జ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తే అది ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుందని అంటున్నారు వైద్యులు. జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలో ఈ మెగా హెల్త్ షోలో ప్రజలకు వివరించారు. మేజర్గా మనం అబ్జర్వ్ చేయాల్సిన జ్వరాల విషయంలో ఏంటంటే గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు ఇలా ప్రతి స్పెషాలిటీకి మనం వెంటనే జాగ్రత్త పట్టడం తెలుసుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు జ్వరాల విషయంలో మనకి ప్రాబ్లం పెరిగిన తర్వాత కానీ మనం డాక్టర్ని సంప్రదించట్లేదు. దీనివల్ల ఈ రోజున మందులు పనిచేయని పరిస్థితికి వచ్చింది. మీరు ఒక చిన్న విషయాన్ని ఆలోచించినట్లయితే ఒక సీరియస్ కేసు, ఒక ఐసీయూ తీసుకొని, ఐసీయూ అంటే సీరియస్ కేసులు ఉండే ప్రాంతం హాస్పిటల్లో తీసుకుంటే 50% పైగా ఇన్ఫెక్షన్ల వల్లే అడ్మిట్ అయ్యి ఉంటాయి. సో ఎందుకు ఇన్ఫెక్షన్ ఈ స్థాయికి చేరుతుంది అంటే మనం కరెక్ట్ టైంకి ఇన్ఫెక్షన్ని రికగ్నైజ్ చేయకపోవడం, కరెక్ట్ టైంకి కరెక్ట్గా మందు వాడే పరిస్థితిని కలగజేయలేకపోవడం. సో ఇటువంటి పరిస్థితి మన భారతదేశంలో ప్రతి చోట ఉంది. ఇవన్నీ ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే ఈ రోజున ఇన్ఫెక్షన్స్ వల్ల నాకు తెలిసి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఉంది. ఎందుకంటే గుండె జబ్బుకు వెంటనే మనం ఏదో ఒక స్టెంట్ వేయటం కానీ ఇలాంటివి చేసి కాపాడుకుంటాం. అదే ఇన్ఫెక్షన్ విషయంలో లేట్ అయితే చేయటానికి ఏమీ ఉండదు. ప్రజలకు ఫిట్స్ పైన సరైన అవగాహన లేదని అంటున్నారు. ఫిట్స్ వచ్చినప్పుడు చాలా చోట్ల మూఢనమ్మకాలతో ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారని చెప్పారు డాక్టర్లు. సరైన చికిత్స అందిస్తే ఫిట్స్ పూర్తిగా నయమవుతుందని అన్నారు. భూమి మీద నివసించే ప్రతి 6గురిలో ఒకళ్ళకి పెరాలసిస్ జబ్బు వస్తుంది. ఇది లేడీస్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది, కానీ చిన్నపిల్లల్లో కనిపించవచ్చు, పెద్దవాళ్లలో కనిపించవచ్చు. కానీ జెంట్స్తో పోలిస్తే లేడీస్లో ఈ జబ్బు ఇంకెక్కువ ప్రమాదకరం. తర్వాత ఈ మారుతున్న జీవనశైలిలో మార్పులు తెచ్చుకొని కొంచెం నియమిత ఆహారం తీసుకుంటూ, టైంకి నిద్రపోతూ, కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉండి, రోజు వాకింగ్, కొంచెం ఆరోగ్యకరమైన వాతావరణంలో, పొల్యూషన్ కొంచెం తక్కువగా ఉండే వాతావరణంలో ఉంటే ఈ జబ్బుల్ని దూరం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే ఫిట్స్ అనేవి కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి ఈ రోజుల్లో. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు, మధ్య వయసు ఎవరికైనా కూడా ఈ సమస్యలు రావచ్చు. చిన్నపిల్లల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈ సమస్య. కాకపోతే ప్రజల్లో ఈ ప్రాబ్లమ్స్ మీద అవగాహన లేదు. ఈ జబ్బుకి 99% వైద్యం ఉంది. చాలా కేసులు సక్సెస్ అవుతాయి. కాకపోతే ప్రజల్లో ఏంటంటే ఈ జబ్బు మీద మూఢనమ్మకం ఉండి మూఢాచారాలకు పోయి తర్వాత రకరకాల పొట్ట మీద వాతలు చేయించుకోవటం, నుదుటి మీద వాతలు పెట్టించుకోవటం, ఇట్లాంటివన్నీ చేయించుకొని అనారోగ్యం పాలవుతున్నారు. కొంతమంది భూత వైద్యం చేయించుకొని సీరియస్ అవుతున్నారు. ఈ అన్నిటికీ దూరంగా ఉండి ఫిట్స్కి చాలా మంచి వైద్యం ఉంది. కిడ్నీ వ్యాధులను తొలిదశలో గుర్తించకపోతే పరిస్థితి చెయ్యి దాటిపోతుందని హెచ్చరించారు వైద్యులు. చిన్నపాటి పరీక్షతో కిడ్నీలో రాళ్లను గుర్తించవచ్చన్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు తప్పించుకునేందుకు 60 సంవత్సరాలు దాటిన పురుషులందరూ క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 90% కిడ్నీలు డ్యామేజ్ అయిన తరువాతే జబ్బు లక్షణాలు బయటపడతాయని, ఆలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుందని చెప్పారు డాక్టర్లు. అందుకే ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. కిడ్నీ వ్యాధి లక్షణాలకు వస్తే ఆరంభంలో ఎటువంటి లక్షణాలు ఉండవు. ఇదే విషాదకరమైన విషయం. అంటే కిడ్నీ జబ్బు మొదలైంది
అని ఆ మనిషికి తెలియకుండానే లోపల కిడ్నీ డ్యామేజ్ అవుతూ ఉంది. సుమారు 90% కిడ్నీ డ్యామేజ్ అయితే కానీ జబ్బు లక్షణాలు బయటపడట్లా. కానీ ఎలా కనుక్కోవాలి కిడ్నీ జబ్బులు ఎర్లీ స్టేజ్లోనంటే, ఎవరికైతే అధిక రక్తపోటు హైపర్ టెన్షన్ ఉన్నా కూడా, లేకపోతే మొహము కాళ్ళు వాపులుండి యూరిన్ పోసుకునేటప్పుడు మంట రావటం కానీ, యూరిన్ తక్కువగా రావటము, లేదా అల్సట రావటము, లేకపోతే ఆకలి మందగించడం, ఇటువంటివి కిడ్నీ జబ్బు ఎర్లీగా కనుక్కునే లక్షణాలు అనమాట. ఇటువంటి ఉన్నవాళ్ళు కంపల్సరీగా కిడ్నీ వ్యాధి ఉందా లేదా అని నిర్ధారణ చేసుకోవడానికి చాలా సింపుల్గా రెండు టెస్టుల ద్వారా జరుగుతూ ఉంటుంది. ఒకటి సీరం క్రియాటినిన్ అనే టెస్టు, రెండవది యూరిన్లో ఆల్బుమిన్ పోతుందా లేదా. ఈ 2 రక్త పరీక్షలు, యూరిన్ పరీక్ష ద్వారా అసలు ఆ కిడ్నీ జబ్బు ఉందా లేదా నిర్ధారణ చేసుకోవచ్చు. ఇవి చేసుకోకపోతే జబ్బు ముదిరి చివరి స్టేజ్లో మా దగ్గరికి వస్తూ ఉంటారనమాట. అంటే కంప్లీట్గా కిడ్నీస్ ఫెయిల్ అయిన వాళ్ళకి, దాన్ని ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటారు. ఈ స్టేజ్లో ఏంటంటే కిడ్నీ జబ్బుని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉండదు. అటువంటి వాళ్ళకి 2 ప్రత్యామ్నాయాలు ఉంటాయి. ఒకటి డయాలసిస్ ట్రీట్మెంట్, లేదా 2 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. సాక్షి మెగా హెల్త్ క్యాంపులో దంత సమస్యలపైన వైద్యులు ప్రజల సందేహాలను నివృత్తి చేశారు. దంతాల మధ్య సందు, చిగుళ్ల వాపు, పిప్పి పన్ను, కట్టుడు పళ్లకు అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని దంత వైద్యులు వివరించారు. పళ్ళ మధ్య సందులు పెరుగుతున్నట్టు అనిపిస్తున్నా, పళ్ళు వదులగుతూ అనిపించినా, పళ్ళు రంగు మారుతున్నా, బ్రష్ చేసుకున్నప్పుడు రక్తం కారడం, ఇలాంటివన్నీ చిగుళ్ళ సమస్యకి లక్షణాలు. ఇలాంటి లక్షణాలు మీరు చూసినప్పుడు వెంటనే దంత వైద్యుని సంప్రదించి చిగుళ్ళకి సంబంధించి ఫ్లాప్ క్యూరిటేజ్ అని, ఫ్లాప్ సర్జరీ అని, చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకొని వాటిని పళ్ళు వదలకుండా ముందు జాగ్రత్తలు తీసుకుని కాపాడుకోవచ్చు. అలానే ఇప్పుడు కంటికి లేజర్ చికిత్సలు ఎలా చేస్తున్నారో దంత వైద్యంలో కూడా ఆధునిక టెక్నాలజీ లేజర్ ద్వారా ప్రతి చికిత్స కూడా ఈ లేజర్ చికిత్స ద్వారా అందించవచ్చు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే పిప్పి పన్నుని తీయకుండా సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కూడా మనం చేయవచ్చు. అలానే పన్ను ఇంతకుముందు పూర్వం రోజుల్లో తెలియక సైన్స్ అంత డెవలప్ అవ్వకముందు పన్ను నొప్పి అనగానే పన్ను తీయించుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళకు వయసు వచ్చిన తర్వాత పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత తినడానికి, ఆహారం తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ళు సహజదంతాలు కోల్పోయిన వారు పళ్ళు పెట్టించుకొని సిరామిక్ పళ్ళు లేదా జిర్కోనియం పళ్ళను పెట్టించుకోవచ్చు. సాక్షి మెగా హెల్త్ షోలో పాల్గొన్న వివిధ విభాగాలకు వైద్యులు మూకుమ్మడిగా చెప్పింది ఒకటే, అదే ముందు జాగ్రత్త. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి అని సూచించారు. ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణతో కూడిన జీవన శైలితో చక్కటి ఆరోగ్యం సొంతమవుతుందని వివరించారు.